25, 38. గాయస్ ముందుగా స్క్రీన్ కొంచెం రైట్ తిప్పుకోండి. హే గాయస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ హోమ్ వర్కౌట్స్. ఈ రోజు మనం పుషప్స్ యొక్క సంగతి ఏంటో చూద్దాం. దీనికి ముందుగా మన హ్యాండ్ పొజిషన్ వచ్చేసి మన షోల్డర్ యొక్క విడతకి కరెక్ట్గా ఉండాలి. అండ్ మన చెస్ట్ వచ్చేసి మన హ్యాండ్స్కి సమానంగా ఉండాలి. దానికోసం నేను నా టోస్ని కొంచెం ఫ్రంట్కి అయితే నెట్టాను. దానివల్ల నా చెస్ట్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి నా హ్యాండ్స్కి సమానంగా అయితే వచ్చింది. ఒకవేళ మీ బాడీని ఫ్రంట్కి ఎక్కువగా మూవ్ చేశారంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువ షోల్డర్ మీద పడుతుంది. సో హ్యాండ్స్ని స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. అప్పుడు చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. పుషప్స్ చేస్తున్నప్పుడు కొంతమంది చెస్ట్ని వదిలేసి నొడని లేపుతారు, లేదా నొడాన్ని వదిలేసి చెస్ట్ని మాత్రం ఆడిస్తారు. సో అలా కాకుండా ఈక్వల్ గా మన బాడీ మొత్తాన్ని కిందకి దింపి మళ్ళీ బాడీ మొత్తాన్ని లేపితే అయిపోయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎల్బోస్ నుండి దగ్గరకు ఉండాలి, బయటకు ఉండకూడదు. అసలుకి మీకు పుషప్స్ అలవాటు లేదంటే కనుక ఒక క్లాత్ అనేది తీసుకొని మోకాల దగ్గర వేసుకోండి. అన్ని పుషప్స్ అయితే కొట్టండి. హాఫ్ బాడీ కాళ్ళు ఉండడం వల్ల, వెయిట్ తక్కువ అవడం వల్ల ఇంకా ఈజీగా పుషప్స్ అనేది కొట్టగలరు. మెల్లమెల్లగా ఫుల్ బాడీతో కొట్టడం ట్రై చేయండి. అండ్ మీకు ఒకసారి అలవాటు ఏంటంటే మీరే ర్యాంప్ ఆడిచ్చేస్తారు.